హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ అండర్ సాయి ఆల్ ఇండియన్ ట్రావెలర్. ఎలా ఉన్నారు అందరూ? వీడియో అయితే చాలా 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 లేట్ అయింది. అంటే దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి అన్నమాట. పర్టికులర్గా చెప్తాను అవేంటో కూడా. సడన్గా వచ్చేసాయి అన్నమాట. ఇక అందుకనే ఆపాల్సి వచ్చింది. వీడియో ఆపినందుకు నాకు చాలా అయితే బాధగా ఉంది, కానీ మరి టైం అయితే అలా ఉంది, తప్పలేదు అప్పుడు. ఇప్పుడు అయితే నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఎందువల్ల లేట్ అయింది అనే దాని గురించి చేస్తున్నా. చాలామంది ఏంటంటే అయిపోయింది 2 రోజులు అని అనుకుంటున్నారంట. వాళ్ళు అలా అనుకోకుండా వాళ్ళ గురించి అయితే చేస్తున్నాను అనమాట. నేను ఏదైనా స్టార్ట్ చేస్తే అది అయిపోయే వరకు అయితే ఆపను. నేను ఆల్ ఇండియా ట్రావెలర్ అని పెట్టుకుందే ఇండియా మొత్తం కవర్ చేయడానికే పెట్టుకున్నాను. ఏదో 2-3 వీడియోలు అలా చేసి వదిలేయడానికి అయితే కాదు. ఇప్పుడు మనమైతే మా ఊరికి దగ్గరలో మాకు ప్రత్యేకమైన ఒక ప్లేస్ ఉందన్నమాట. అక్కడికైతే వెళ్తున్నాను. నేను ఎప్పుడూ నా మైండ్ బాగోకపోయినా, లేకపోతే ఫ్రెండ్స్ అందరం సరదాగా వెళ్ళాలనుకుని అక్కడికే వెళ్ళేవాళ్ళం. ఇప్పుడైతే అక్కడికే వెళ్తున్నాను. ఇప్పుడు మనం తిరువూరు నుంచి ముత్తగూడెం రోడ్లోకి వచ్చామన్నమాట. మా ఊరికి తెలంగాణ బార్డర్ ఇది, ముత్తగూడెం అంటారు. ఇక మా ఊరు ఏంటంటే లాస్ట్ అనమాట, తెలంగాణ బార్డర్ మా ఊరే. తర్వాత ఇంకా లోకల్లో ఉన్నాయి, కానీ మా ఊరు తిరువూరు నుంచి అయితే తెలంగాణ బార్డర్ వస్తుంది అనమాట. ఎండింగ్ ఖమ్మం ఐడియా ఉంటుంది కదా, కల్లూరు ఖమ్మం రోడ్డు వస్తుంది అనమాట. ముత్తగూడెం రోడ్లోంచి అయితే మల్లకొండ అనే ఊరు ఉంటుంది. ఇప్పుడు అటైతే వెళ్తున్నాం. చెక్ పోస్ట్ దగ్గర ఉంటుంది అనమాట ఈ రోడ్డు, మల్లకొండ అని. మన దగ్గర వాళ్ళకైతే మల్లకొండ చాలా ఫేమస్, అది చాలా మందికి తెలుసు. ఈ రోడ్డు అయితే తెలుసుకోవడం అందరికీ అర్థమైపోద్ది మల్లకొండ రోడ్డు అని. తెలియని వాళ్ళ గురించి అయితే చెప్తున్నాను అనమాట. హెల్మెట్ వాడక వారం రోజులు అయ్యేసరికి వారం పైన అయినట్లుంది, స్ట్రక్ అయిపోయింది. సన్ గ్లాసెస్ రావట్లేదు, అది మళ్ళీ ఆగాక చూడాలి. ఏంటో ఊరు ప్రశాంతంగా ఉంది. ఎప్పుడు ఇక్కడ జనాలు ఉంటారన్నమాట. అంటే ఇంటి ముందే కదా రోడ్డు, అందరు జనాలు కూర్చొని ఉంటారు. నాకు తెలిసి అందరు పనులకి వెళ్ళిపోయి ఉంటారు. మా పల్లెటూరులో ఏంటంటే ఉదయం పూట అందరూ ఇంటి ముందే ఉంటారు, మళ్ళీ సాయంత్రం ఇంటి ముందు ఉంటారు. మిగతా టైంలో పనులకి వెళ్ళిపోతారు అనమాట. పొలం పనులని, ఇంట్లో గేదెలు పాడి అవి ఉంటాయి కాబట్టి వాటి గురించి అవి తీసుకొని వెళ్ళిపోతారు. అది ఇలా తాతగారు వెళ్తున్నారు. వెహికల్స్ మాత్రం ఇలా గేదెలు ఉన్నప్పుడు, తర్వాత మేకలు గొర్రెలు ఉంటాయి, అవి ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. అవి ఎలా రియాక్ట్ అవుతాయో తెలియదు, దగ్గరకు వచ్చాక సడన్గా రియాక్ట్ అవుతాయి అన్నమాట. మేము ఇదివరకు ఈ రోడ్లో బాగా తిరిగేవాళ్ళం అనమాట. ఫ్రెండ్స్ అందరూ ఒక 6 ఉండేవాళ్ళం మేము, బ్యాచ్. అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఒకటి ఉందన్నమాట ఇటు దగ్గరలో. వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి నైట్ పూట కూడా వచ్చేవాళ్ళం. ఇది చెరువు కట్ట అనమాట. ఈ చెరువు కట్ట రోడ్డు మీద నైట్ పూట అయితే పాములు, తర్వాత ఏమంటారు తేళ్ళు, మండ్రకప్పు అంటారు, అవి పెద్ద పెద్ద జరులు ఉంటాయి. అవి ఇవన్నీ రోడ్డు మీద అయితే ఉంటాయి. మేము చాలా చూసాము. ఇప్పుడైతే ఎలా ఉందో తెలియదు, కానీ ఇప్పుడు ఎప్పుడంటే అది 2019-18 ఆ టైంలో అన్నమాట. మళ్ళీ ఆ రోజులు రావు. వెళ్ళాలని అనుకున్న టైం సరిపోని పరిస్థితుల్లో ఉన్నాయి అందరికీ. ఇది ఇక్కడ ఒక శివాలయం ఉంటుంది అనమాట. శివరాత్రి రోజు చాలా స్పెషల్ అనమాట. ఇక్కడ కూడా జాతర జరిగింది. ఇక్కడ నుంచి దాదాపు ఒక 1.5-2 కిలోమీటర్స్ ఇలాగే ఉంటుంది. తర్వాత మళ్ళీ నార్మల్గా ఉంటుంది. ఇక్కడ ఒక టన్నెల్ ఉంటుంది అనమాట. ఫ్లైఓవర్ బ్రిడ్జ్కి ఒక టన్నెల్ ఉంటుంది కదా, అది ఉంటుంది అనమాట. ఇక్కడ దాని గురించి రోడ్లు అయితే కొంచెం ఆపారు. కానీ ఈ రోడ్డు కనుక మొత్తం క్లియర్ అయిపోతే
చాలా బాగుంటాయి రోడ్లు. ఇక్కడ నుంచి ఇది నార్మల్ తార్ రోడ్ వస్తుంది ఇటువైపు, అది మొత్తం ఫ్లైఓవర్ ఉంటుంది అన్నమాట. కనిపిస్తుంది ఇప్పుడు మనం అయితే అట్టే వెళ్తున్నాం. టైర్లు అయితే సప్ప జారుతున్నాయి, మొత్తం కంకర రాళ్ళే ఉన్నాయి. ఇదే నేను చెప్పింది ఫ్లైఓవర్కి బ్రిడ్జ్ వస్తుంది కదా, అదన్నమాట. ఇదైతే ఎప్పుడో పెట్టారు. నేను మా ఫ్రెండ్ అయితే దీనికోసం వచ్చి ఇక్కడ ఫోటోలు అయితే దిగాము. ఆ రోజు సరదాగా ఇప్పుడు వెళ్ళే ప్లేస్కి వెళ్ళాము ఇద్దరం, ఇక్కడ ఫోటోలు దిగాం అనమాట. ఇట్లా వెళ్ళొద్దు అనమాట రోడ్డు, ఇక్కడ నుంచి అట్లా స్ట్రైట్గా. ఇప్పుడు మనం వచ్చిన రోడ్డు ఇటు, మళ్ళీ ఇటు నుంచి ఆర్లపాడు, సత్తుపల్లి, లంకాసాగర్ ఇట్లా వెళ్ళొచ్చు అనమాట. ఇటేమో సూరాయి బంజరం ఉంటుంది, అది వస్తుంది అనమాట. చూసుకొని రండి అన్నో. రైతులందరూ ఇళ్ళ ముందు వడ్లు ఆరబోసుకున్నారు. కోతలప్పుడు అయిపోయినాయి, మళ్ళీ ఇప్పుడు వేస్తారు. ఇప్పుడు వేస్తే నాకు తెలిసి ఇంతకు ముందే కొంతమంది వేస్తారు, ఇప్పుడు కూడా వేసేవాళ్ళు ఉంటారు. అవి సంక్రాంతి టైంలో వస్తాయి అన్న, నాకు కూడా తెలియదు. అలా మనమైతే లంకాసాగర్ అయితే వచ్చేసాం. లంకాసాగర్ రాగానే స్టార్టింగ్ మనకు ఎదురుగా అయితే గుడి ఒకటి ఉంటుంది. ఇక్కడ నుంచి మనం ఇక్కడ ఒక స్కూల్ ఉంటుంది, తెలియని వాళ్ళు అయితే ఇది గుర్తుపెట్టుకోవచ్చు. ఇది లంకాసాగర్ ప్రధాన ఆరోగ్య కేంద్రం ఉంటుంది. ఊళ్ళోకి రాగానే మనం రైట్ సైడ్ తిరిగితే మళ్ళీ స్ట్రైట్గా వెళ్ళాలి. అక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్లో ఒక మట్టి రోడ్డు వస్తుంది. ఇదన్నమాట మట్టి రోడ్డు. ఎక్కడికి ఏంటి అని అనుకోవచ్చు. నేనైతే ప్రజెంట్ లంకాసాగర్ వచ్చాను. లంకాసాగర్ అనేది ఊరు పేరు, అయితే దాని ప్రాజెక్ట్ పేరు కూడా అదే, లంకాసాగర్ ప్రాజెక్టు. మేము పొద్దాక ఎప్పుడు వెళ్ళాలనిపిస్తే అప్పుడు వెళ్తాం అన్నమాట. ఇక్కడికి దగ్గర ఉంటే దగ్గరే కాదు, ఒక 22-25 కిలోమీటర్స్ అలా ఉంటుంది అన్నమాట. ఇదైతే ఇక్కడ నుంచి అన్నమాట స్టార్టింగ్, అక్కడ నుంచి ఉంటుంది. అలా అలా ఇలా ఇది రోడ్డు అన్నమాట.
నేను చెయ్యి చెయ్యి కలుద్దాం. నాకైతే ఇక్కడ ఒక కుర్రోడు పరిచయం అయ్యాడు, బాగా మాట్లాడుతున్నాడు. ఇలా యూట్యూబ్ అని చెప్పేసరికి ఇంకా ఇది ఎక్కువగా మాట్లాడుతున్నాడు. నంబర్ తీసుకున్నాడు. అన్న తిరుగురు వస్తా, తిరుగురు వచ్చినప్పుడు కలుద్దాం అన్నాడు. ఇక్కడ మా చుట్టుపక్కల ఒక ఊరంట. హార్న్ కొట్టి మరీ టాటా అయితే చెప్పాడు. ఓకే, ఇది ఫ్లో ఎలా ఉంటుందంటే బాగా వర్షాకాలం టైంలో రావాలి ఇక్కడికి, అప్పుడు తెలుసుద్ది దీని విషయం ఏంటో. కొన్ని వీడియోస్ ఉన్నాయి నా పాతవి, అవి అయితే చూస్తా. అవి ఉంటే కనుక అవి కూడా అప్లోడ్ చేస్తాను అనమాట. ఇది చాలా బాగుంటుంది అనమాట ఈ ప్లేస్ అయితే చూడటానికి. వాటర్ వచ్చేటప్పుడే ఇంకా బాగుంటుంది. ఇప్పుడైతే మీకు ఏం కనపట్లేదు కానీ ఇదైతే ఇక్కడ నుంచి వెళ్ళటానికి అనమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఈ కాదు, ఇది ఇలా ఐరన్ రోడ్డు ఉంటుంది అనమాట. ఐరన్ బ్రిడ్జ్ ఇది ఇప్పుడు కట్టింది కాదు, ఇది ఎప్పుడో పురాతన కాలంలో కట్టారన్నమాట. ఇలా అయితే హైట్ ఉంటుంది, ఇక్కడ నుంచి అన్నమాట. ఇంత హైట్ ఉంటుంది. వాటర్ చూడండి, మీకు అర్థం అవుతుంది. చూడండి మధ్యలో అలా బయట చేస్తాం. ఇలా నడుస్తుంటే అలా ఉంటుంది చెప్పండి. ఇది బాగా అలవాటైన వాళ్ళకైతే ఏమనిపించలేదు, కానీ కొత్తగా నడిచిన వాళ్ళకి మాత్రం ఏదో ఎగ్జైట్మెంట్గా ఉంటుంది. ఇలాంటి రోడ్లు ఇలా ఉన్నాయి, పైనుంచి అయితే ఇలా పొలాలు ఇవన్నీ. ఇప్పుడు ఇది ఇంకొక కట్ట రోడ్డు అంటారు అనమాట. ఇక్కడ నుంచి కాలువలో డివైడ్ అవుతాయి అనమాట. బ్రిడ్జ్లు పురాతన కాలంలోనే చాలా అభివృద్ధి పరంగా ఎత్తి కట్టారు. ఇది ఎలా ఉంటుందంటే కింద ఒక వాటర్కి కాలువ ఒకటి ఉంటుంది, దాని పైనుంచి కూడా ఇంకొక కాలువ అయితే ఉంటుంది అనమాట. ఇదైతే ఇటు ఈ వాటర్ వచ్చే ఏరియా అన్నమాట. అయితే ఇప్పుడు నేను చెప్పిన పైన కాలువ ఉంటుంది అని చెప్పాను కదా, ఆ కాలువని ఇలా అనమాట. పైన రోడ్డు, కింద కాలువ అనమాట. ఎప్పుడో ఈ టెక్నాలజీలు మన సైడ్ అయితే యూజ్ చేశారు. ఇంతకన్నా గొప్ప గొప్ప టెక్నాలజీలతోనే బ్రిడ్జ్లు కానీ గుడులు కానీ టెంపుల్స్ ఆర్కిటెక్చరింగ్ అయితే ఇండియాకి మించిన ప్లేస్ ఏదీ లేదు. అంత అద్భుతంగా ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా మన ఛానల్లో ప్రతి ఒక్కటి వదిలిపెట్టకుండా నేనైతే చేస్తాను అన్నమాట. ప్రతి ఒక్కటి మన ఛానల్లో వీడియో వస్తుంది. నేను మీ అంతా సాయి ఆలిండియన్ ట్రావెలర్. వీడియో అయితే చాలా లేట్ అయింది, నాకు కూడా చాలా బాధగా ఉందన్నమాట. అయితే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. కావాలని అయితే ఏదో టైంపాస్కి వీడియోలు అయితే చేయటానికి అట్లా అయితే కాదు. సడన్గా నాన్నగారికి కంటి ఆపరేషన్ చేయాల్సి వచ్చిందనమాట. షుగర్ వల్ల
కొంచెం ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల అర్జెంటుగా చేయించాల్సి వచ్చింది. దాని గురించి ఒక 3 డేస్ హాస్పిటల్లో ఉన్నాను అనమాట నాన్నగారితో పాటు. తర్వాత మన హంటర్ గాడికి కూడా కొంచెం ఏదో ట్రబుల్ వచ్చింది. దాన్ని కూడా కొంచెం సర్వీస్ సెంటర్లో చూపించాల్సి వచ్చింది. అది ఒక 2 డేస్ పట్టిందనమాట. మరి వాడికి ఏమైందో కానీ ఏదో సెన్సార్లో ఏదో ప్రాబ్లం అని అన్నారు. అదొకటి. ఇలా దీనివల్ల నాకు ఒక 7-8 డేస్ అయితే గడిచిపోయింది. నేనైతే చాలా ఆలోచించా, ఏమనుకుంటున్నారో అందరూ, వీడేదో 2 రోజులు వీడియోలు చేసి ఆపేసాడు. ఆల్రెడీ అన్నారు అనుకుంటా అన్నమాట. నాతో ఒకళ్ళు అన్నారు, ఇలా అనుకుంటున్నారా అంటే, నీ గురించి వాళ్ళకి తెలియదుగా, బాధపడవాకులే అంటే అన్నారులే అనుకున్నాను. ఎందుకంటే నా గురించి నాకు తెలుసు కాబట్టి నేను ఏదైనా మొదలు పెడితే అయితే ఆపను అంత సామాన్యంగా. తప్పని పరిస్థితులు అయితే ఆపాల్సి వస్తే ఆపేస్తాను, కానీ సిల్లీగా అయితే ఆపను. వీడియోస్ అయితే ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఇంకా మంచి మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తూనే ఉంటాను. మీ హంటర్ సాయి ఆల్ ఇండియన్ ట్రావెలర్ ఆల్ ఇండియా రౌండ్ వేసే వరకు అయితే వీడియోస్ అయితే ఆగవు, అదైతే కన్ఫామ్. ఇప్పుడు నేను ఈ చిన్న చిన్న వీడియోస్ అయితే ఎందుకు పెడుతున్నానంటే దానికి ఒక కారణం ఉంది. అందరూ ఎక్కడికో వెళ్ళి ముందు అన్ని వీడియోస్ అయితే పెడుతున్నారు, పెద్ద పెద్ద ప్లేసులు. ఇవేంటంటే మా ఊరి దగ్గరలో మాకు ఇవే అనమాట. ఫస్ట్ మేము తెలుసుకున్న, మా ఊహ తెలిసాక ఇలాంటి డ్యామ్లని, తర్వాత కొండపర్వ అక్కడ గుట్ట అని చెప్పి ఇట్లా ఇట్లా చిన్న చిన్నవి అనమాట. వీటన్నిటి గురించి ఏంటంటే ఎవరో చెప్పట్లేదు సరిగ్గా. నేను ముందు ఏమనుకున్నానంటే నా దగ్గరలో నేను తిరిగిన ప్లేసులు అన్ని వీడియోస్ వచ్చిన తర్వాత నేను బయటికి వెళ్ళాలని ఫిక్స్ అయ్యాను. అవి కూడా పెద్ద వీడియోస్ అయితే ఇంకా చాలా ఉన్నాయి, అవి కూడా ఉంటాయి. అవి ఉండవని అయితే అనుకోవద్దు, భ్రమపడద్దు ఎవరైనా, చిన్న వీడియోస్ అని చెప్పి. నేను ఓన్లీ ముందు నా దగ్గరలో ఉన్న వీడియోస్ ఏంటంటే ఈ ప్రాంతాలు ముందు అందరికీ జనాలకి తెలియాలి, ప్రపంచానికి తెలియాలని అయితే వీడియోస్ అయితే చేస్తున్నాను. ఇవి ఏంటంటే సిల్లీగా ఎక్కడో ఉండేవాళ్ళు వాళ్ళు వచ్చి చూసి వెళ్ళిపోతారు, ఫోటోలు దిగి వెళ్ళిపోతారు, కానీ వీటి గురించి ఎవరికి తెలియదు. ఇప్పుడు ఇది అయితే లంకాసాగర్ డ్యామ్. ఇది ఎప్పుడో పురాతనమైన కాలం నుంచి ఉందన్నమాట ఈ డ్యాము. ఇక్కడ ఈ డ్యామ్ మీద ఈ చుట్టుపక్కల ఉండే పొలాలన్నిటికీ ఇదే ఆధారం అనమాట. మెయిన్గా వచ్చేసి ఇందులో వాటరే ఈ పొలాల్లో, చేలల్లో, వాటిలన్నిటిలో యూజ్ చేస్తారు. తర్వాత వచ్చేసి దీంట్లో చేపలు కూడా వేలంపాటలు వేస్తారనమాట ఒకనొక టైంలో. ఇప్పుడైతే లేవు అనుకుంటా ప్రజెంట్ అయితే. కానీ పీస్ఫుల్ ప్లేస్. నేను ఎప్పుడైనా ప్రశాంతంగా ఉండాలి అనుకుని ఒక్కడనే వచ్చినా కానీ ఇక్కడికే వస్తా, ఇక్కడే కూర్చుంటా. ఇక్కడే కూర్చొని తిరిగి కూర్చొని చూస్తూ ఉంటాను అనమాట వ్యూ మొత్తం. ఇప్పుడు మనకు అటు లాంగ్కి కనపడేది వచ్చేసి సత్తుపల్లి అనమాట. సత్తుపల్లి చాలా మంది తెలిసే ఉండొచ్చు. అటు ఆ చివర కనపడేది అదంతా బొగ్గుబాయలేరు అనమాట సత్తుపల్లి వచ్చేసి. అది ఈరోజు వీడియో అయితే. నేను చిన్న చిన్న వీడియోస్ అయితే అని ఎవరు అనుకోవద్దు, పెద్ద వీడియోస్ కూడా ఉంటాయి. ప్రజెంట్ ఏంటంటే ఇలా వెళ్దాం అనుకుంటున్నాం, ఒకసారి ఇలా పడాలని నేను అనుకోవట్లేదు. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ అవుద్ది. ఇంకా నెక్స్ట్ వీడియోస్ అయితే ఇక్కడ నుంచి అయితే కంటిన్యూగా వీడియోస్ వస్తాయి అన్నమాట, ఆపటాలంటూ ఉండవు. ఎందుకంటే కొంచెం ప్రాబ్లమ్స్ ఇప్పుడు నేను ఏంటంటే కొంచెం చూసుకోవాలి కాబట్టి, ముందు ఇల్లు, ఇంట్లో అమ్మా నాన్న, తర్వాత ఏదైనా కాబట్టి కొంచెం దీన్ని డిలే అయితే ఒక వీక్ చేయాల్సి వచ్చింది. దాన్ని తప్పుగా అయితే ఎవరు తీసుకోవద్దు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఇప్పుడు వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, నన్ను సపోర్ట్ చేయండి. ఇది ఈరోజు అయితే వీడియో. ఓకే, నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. ఉంటాను. అందరికీ బాయ్, జై హింద్.